హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ ఎలా లూజ్ అయ్యానని చెప్దాం అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్లో చూసినట్లయితే నేను 65 ఉన్నాను, అరౌండ్ 65. సో నేను 50కి వచ్చాను అనమాట. లైక్ అరౌండ్ 12 to 15 kgs నేను లూజ్ అయ్యాను. సో నేనేం చేశాను అని ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను అనమాట. జస్ట్ చాలా 2 to 3 చేంజెస్తో నేను చాలా లూజ్ అయ్యాను. సో అది చెప్దాం అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో మార్నింగ్ లేవగానే ఏంటంటే నేను యాపిల్ సైడర్ వెనిగర్తో స్టార్ట్ చేస్తాను అనమాట. ప్రెజెంట్ అయితే ఇది ఫాలో అవ్వట్లేదు నేను. ఇది 1 year బ్యాక్, అంటే నా బేబీకి 9 months ఉన్నప్పుడు నేను ఇది ఫాలో అయ్యాను. సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 1 glass వామ్ వాటర్లో 15 ml ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ని డైల్యూట్ చేసి విత్ స్ట్రా తీసుకుంటా. ఎందుకంటే నార్మల్గా తీసుకుంటే ఇది యాసిడ్స్ కాబట్టి టూత్ ఎనామిల్ అనేది పాడవుతుంది. సో ఇదైతే నాకు బాగా హెల్ప్ అయింది, యాపిల్ సైడర్ వెనిగర్, నా స్టమక్ బెల్లీ లూజ్ అవ్వడానికి. సో మార్నింగ్ ఫస్ట్ చేసేదన్నమాట అది. సెకండ్ అయితే అది తీసుకున్న తర్వాత 20 minutes నేను సూర్య నమస్కారాలకి పెట్టుకున్నాను అనమాట. అంటే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేద్దామనేసి. ఎందుకంటే మనకి ఎవరి కన్సల్టేషన్ లేకుండా ఏ ఎక్సర్సైజ్ పడితే ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకే ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటంటే మన బాడీ కూడా మనకి అంతగా సపోర్ట్ చేయదు, అండ్ లోపల కూడా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా అంతగా రికవర్ అవ్వదు. సో నేనైతే సూర్య నమస్కారాలు చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే అది మొత్తం బాడీ అంతా మూమెంట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా నాకు బాగా హెల్ప్ అయిందనమాట. నేను 20 minutesలో ఫస్ట్ అయితే 10 minutesతో స్టార్ట్ చేశాను. లైక్ 15 to 20 times సూర్య నమస్కారాలు చేసి 12 poses ఉంటాయి కదా, సో అవి 15 to 20 times చేసిన తర్వాత స్లోగా నేను ఇంక్రీజ్ చేసుకున్నాను అనమాట. 20 minutes అయితే నేను మ్యాక్సిమం 20 minutes చేయగలిగాను. 20 minutesలో నేను మ్యాక్సిమం 50 to 60 చేశాను అనమాట. సో 1.5 month to 2 months నేను ఇది ఫాలో అయ్యాను. సో వెయిట్ లూజ్ అనేది చాలా బాగా అయ్యానమాట. అండ్ కొన్ని బెల్లీ ఎక్సర్సైజెస్ కూడా చేశాను అనమాట, 1 to 3. సో అవి రికార్డ్ చేయలేదు ఇప్పుడు. సో మోస్ట్లీ సూర్య నమస్కారాలు చేస్తే బాగా లూజ్ అవుతామని నాకైతే బాగా లూజ్ అయ్యాను. అండ్ ఒక్కొక్కరు బాడీ బట్టి ఉంటుంది. సో నేనైతే వెయిట్ లూజ్ త్వరగా అవుతాను ఏదైనా స్టార్ట్ చేస్తే, అండ్ వెయిట్ గెయిన్ కూడా అంత త్వరగా అవ్వను ఒక్కోసారి లూజ్ అయిన తర్వాత. సో మీరు కూడా మీ బాడీ టైప్ బట్టి కొంచెం చేంజెస్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ నేనైతే ఇది అయిన తర్వాత జీరా అండ్ ధనియా వాటర్ కూడా బాయిల్ చేసుకుని అందులో కొంచెం పుదీనా వేసుకుని తీసుకుంటాను అనమాట ఆఫ్టర్ లంచ్ అండ్ ఆఫ్టర్ డిన్నర్. సో ఇదొకటి కూడా నాకు బాగా హెల్ప్ అయింది. సో నేను చాలా రోజుల తర్వాత చేశాను కదా, అంటే చాలా మంత్స్ తర్వాత. ఇది నేను నా డాటర్ 9 months ఉన్నప్పుడు చేశాను. ఎందుకంటే అప్పుడు నా బ్రదర్ మ్యారేజ్ కాబట్టి అప్పుడు కొంచెం లూజ్ అవుదాం అనేసి చేశాను అనమాట. సో ఇప్పుడైతే తీరిపోయింది నాకు. సో ఆఫ్టర్ దాట్ నేను యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అండ్ బాదం అండ్ 1 egg ఆల్రెడీ తినేసాను, అండ్ 2 ఇడ్లీ అనమాట. సో అది నార్మల్గా. ఇంకా ఫుడ్ అయితే నేను నార్మల్గా అందరింట్లో ఏం తింటారో అలానే నేను తిన్నాను. కాకపోతే మోస్ట్లీ బయట ఫుడ్ మంత్కి 3-4 times, అంటే వీక్కి ఒకసారి అలా తినేవాళ్ళం అంతే. సో మోస్ట్లీ హోమ్ కుక్ ఫుడ్ అనమాట. నేను ఇక్కడ అన్నీ కూడా ఇంట్లో చేసినవే మ్యాక్సిమం. అండ్ కొన్ని చేంజెస్ అనమాట, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవడము, అండ్ నాన్ స్టిక్ ఆర్ అలా ఆయిల్ తక్కువ వేసినా అంటుకోకుండా ఉండేవి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇట్లా కొన్ని చేంజెస్, అండ్ ఎయిర్ ఫ్రైయర్లో కొన్ని కుక్ చేసుకోవడం. సో అట్లా నేను వెయిట్ లూజ్ అయ్యాను అనమాట. సో నేనైతే ఈ 2-3 చేంజెస్ చేయడం వల్లనే వెయిట్ అయితే లూజ్ అయ్యాను. సో ప్రెజెంట్ అయితే అదే కంటిన్యూ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ అదేం చేయట్లే, కానీ కొంచెము హెల్దీ ఫుడ్ తీసుకోవడము. హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదు, మనము ఇడ్లీ దోశ అవే బ్రేక్ఫాస్ట్లో నేను తీసుకుంటాను, అండ్ లంచ్ కూడా అందరి ఇంట్లో ఏముంటుందో అదే నేను తిన్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవడం. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. Bye bye.